ఓకే, ప్రీవియస్ సెషన్లో ఏం డిస్కస్ చేసాం? ఈరోజు ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? ఎనీవన్ ఇస్ దేర్? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హలో హలో హలో. నో వన్ ఇస్ దేర్, రైట్? కొత్తగా ఎవరు జాయిన్ అవ్వలేదు, రైట్? ఎస్, నో? No. యూ గైస్ ఆర్ దేర్ ఫ్రమ్ డే వన్, రైట్? No. హలో. Yes, no. ఎనీ క్వశ్చన్స్? ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారా? ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఐఎమ్ ఆస్కింగ్ టు ఎవ్రీ వన్. ఎనీ క్వశ్చన్స్? టాపిక్ No. వైజ్ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? No. టాపిక్ వైజ్ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఫస్ట్ No. మనం ఏం చేసామంటే వీ హ్యావ్ వీ హ్యావ్ అండర్స్టూడ్ అసలు పవర్ బిఐ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. దాని తర్వాత ప్రాసెస్ ఫ్లో ఎలా ఉంటుందని చూసాము. ఓకే, డెస్క్టాప్ లో ప్రాసెస్ ఫ్లో ఎలా ఉంటుందో కూడా మనం వీ హ్యావ్ కంపేర్డ్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్, రైట్? గుర్తుందా మీకు? ఎస్, నో? Yeah. Yes, no. సో దాని తర్వాత వాట్ వీ హ్యావ్ డన్, వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ పవర్ బిఐ. దాని తర్వాత గెట్ డేటా యొక్క యూజ్ ఏంటి, అందులో డేటా కనెక్టర్స్ ఉంటాయి, అవన్నీ చూసాము. మనం ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి డేటాని ఫెచ్ చేయడం జరిగింది. డేటాని ఫెచ్ చేశాక నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ డన్, ట్రాన్స్ఫర్మేషన్స్ లోకి వెళ్దాం. సో డేటాని తీసుకొచ్చేటప్పుడు వీ విల్ బి హ్యావింగ్ టూ బటన్స్, వన్ ఇస్ లోడ్, అనదర్ వన్ ఇస్ ఏంటి, Transform. ట్రాన్స్ఫార్మ్ డేటా. సో లోడ్, వాట్ లోడ్ విల్ డూ గైస్? It directly loads into the ఇట్ డైరెక్ట్లీ లోడ్స్ ఇన్ టు ద file. క్వెరీ. వాట్ ఈస్ దట్ క్వెరీ? Sorry, model. మోడల్, కరెక్ట్. లోడ్ ఏం చేస్తుంది? డేటాని మోడల్లోకి లోడ్ చేస్తుంది వయా పవర్ క్వెరీ File. ఎడిటర్. యా, ఇట్స్ వయా పవర్ క్వెరీ ఎడిటర్ అండి, మళ్ళీ చెప్తున్నాను. సో పవర్ క్వెరీ ఎడిటర్లో కూడా మీ డేటా ఉంటుంది. పవర్ క్వెరీ ఎడిటర్లో కూడా మీ డేటా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఏమవుతుంది? కమాన్ గైస్, మీరే మాట్లాడాలి. ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఏమైంది? Data will be loaded in Power Query. Data will be loaded to Power Query editor. Okay, understood the difference? Guys, any question? మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే తీసుకురండి నా దగ్గరికి ప్లీజ్. సో దాని తర్వాత మనం డేటా టైప్స్ గురించి చూసాం, రైట్? ఎస్, నో? Yeah, yes. దాని తర్వాత వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్ ద న్యూస్ సోర్స్ అంటే ఏంటి, రీసెంట్ సోర్సెస్ అంటే ఏంటి, ఎంటర్ డేటా అంటే ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకున్నాం, రైట్? ఎంటర్ డేటాలో డేటా ఎంటర్ చేసాం అనుకో, ఆ డేటాని ఎడిట్ చేయొచ్చా మనం? కెన్ వి ఎడిట్ దట్ డేటా? Yeah, it change. ఓకే, ఓకే, ఎడిట్ చేయొచ్చు, కరెక్ట్. బట్ డేటాను తెచ్చుకుంటే బయట నుంచి No, we can't do. We No can't edit. ఎడిటింగ్ ఇస్ నాట్ పాసిబుల్, బట్ క్రియేషన్ ఇస్ పాసిబుల్. యూ కెన్ క్రియేట్. ఓకే, అవి కూడా చూస్తారు ఇప్పుడు. క్రియేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇంకేం చూసాం? చూస్ కాలమ్స్, రిమూవ్ కాలమ్స్, రెండు ఆప్షన్స్ చూసాం, రైట్? చూస్ కాలమ్స్ లో చూస్ కాలమ్స్, గో టు కాలమ్. రిమూవ్ కాలమ్స్ లో రిమూవ్ కాలమ్, రిమూవ్ అదర్ కాలమ్స్. టోటల్ ఈ 4 ఆప్షన్స్ చెక్ చేసాం, రైట్? Yeah, yes. ఎస్, నో? Yeah, yes, yes. ఓకే, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ చూస్ కాలమ్? మనకి ఏ కాలం కావాలో ఆ కాలం. ఏ కాలం కావాలో ఆ కాలం చూస్ చేసుకోవచ్చు. మిగతావి చేసుకోవచ్చు. చూస్ చేయకపోతే అవి డిలీట్ అయిపోతాయి. ఓకే, Yes. గో టు కాలం యొక్క యూజ్ ఏంటి? మనకి ఏ కాలం కావాలో ఆ కాలం దగ్గర సెర్చ్ చేసి ఆ కాలం దగ్గరికి వెళ్తాం. సెలక్షన్ ని జంప్ Selection. చేస్తుంది అనమాట. Selections. ఫ్రమ్ వన్ కాలం టు అనదర్ కాలం నువ్వు సెలక్షన్ జంప్ చేసుకోవాలంటే గో టు కాలం ని యూస్ చేసుకోవచ్చు. రిమూవ్ కాలమ్స్ లో వీ హ్యావ్ టోటల్ 2 ఆప్షన్స్. ఒకటి రిమూవ్ కాలమ్స్, ఇంకోటి రిమూవ్ అదర్ కాలమ్స్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ గైస్? సో 1 minute, దిస్ ఇస్ నాట్ టు ఎవ్రీ వన్. ఎవరైనా ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు మాట్లాడతారా?
ఎనీవన్, ఐఎమ్ గివింగ్ ఛాన్స్ టు యూ. ఇప్పటి వరకు మాట్లాడకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? సో నేమ్స్ తీసుకోమంటారా అయితే నన్ను? శ్రీవాణి, శ్రావ్స్, పూజ, పూర్ణేశ్వర్, వీళ్ళ నలుగురిలో ఎవరో ఒకరు మాట్లాడండి. హలో. హలో. యా. నేను పూజ ఐడి నుంచి కాల్ చేస్తాను. Go on, go on. What is the difference between remove columns and remove other columns? రిమూవ్ కాలమ్స్ అంటే మనం ఏ కాలమ్ సెలెక్ట్ చేస్తామో ఆ కాలమ్ డిలీట్ అవుతుంది. Okay. రిమూవ్ అదర్ కాలమ్స్ అంటే రిమూవ్ సెలెక్ట్ చేసిన కాలమ్ ఉంటుంది, మిగతా కాలమ్స్ రిమూవ్. సెలెక్ట్ చేసినవి కాకుండా వేరేవి డిలీట్ అవ్వాలంటే రిమూవ్ అదర్ కాలమ్స్ ని క్లిక్ చేయాలి. ఓకే. సో మొన్న ఒక టాస్క్ ఇచ్చాను రైట్, వీకెండ్ లో. ఎస్ నో ఏంటి ఆ టాస్క్? సో చూస్ కాలమ్స్ ఏ మెథడ్ ని ఫాలో అవుతుందని అడిగాను. రిమూవ్ కాలమ్ మెథడా, రిమూవ్ అదర్ కాలమ్ మెథడా? ఏ మెథడ్ గైస్? రిమూవ్ అదర్ కాలమ్స్. రిమూవ్ అదర్ కాలమ్స్. ఓకే. ఇంకా ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేయలేదు. ఓకే. సో రిమూవ్ అదర్ కాలమ్ మెథడ్ ని ఫాలో అవుతుందండి. రిమూవ్ అదర్ కాలమ్ మెథడ్ ని ఫాలో అవుతుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్ కాలమ్ క్లిక్ చేశాను అనుకో. ఇప్పుడు నేను సిటీని తీసేస్తున్నా. ఇఫ్ ఐ టేక్అవుట్ సిటీ, రిమూవ్ అదర్ కాలమ్స్ అనే స్టెప్ క్రియేట్ అయింది చూడండి. రిమూవ్ అదర్ కాలమ్స్ అనే స్టెప్ క్రియేట్ అయింది. ఒకవేళ కాలమ్స్ సెలెక్టెడ్ కాలమ్స్ రిమూవ్ అయితే అది రిమూవ్ కాలమ్స్ అనే స్టెప్ క్రియేట్ అవుతుంది. ఓకే. రిమూవ్ అదర్ కాలమ్స్ వచ్చి విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్ కదా. సో విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్, విచ్ we are not choosing, right? So those things will be deleted. So that is the reason choose column ఏ మెథడ్ ని ఫాలో అవుతుంది? రిమూవ్ అదర్ కాలమ్స్. దెన్ రిమూవ్ అదర్ కాలమ్స్ అండ్ చూస్ కాలమ్స్ బోత్ ఆర్ సేమా అంటే సేమ్. క్లియర్? క్లియర్. Is this clear to everyone? క్లియర్. Okay, fine. Let's move. నెక్స్ట్ వచ్చి సార్టింగ్ అన్నమాట. యూ కెన్ సార్ట్ యువర్ డేటా. ఓకే. సార్ట్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అండ్ ఈ డ్రాప్ డౌన్ నుంచి కూడా చేసుకోవచ్చు. అసెండింగ్, డిసెండింగ్ ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. నౌ ఇక్కడ డిసెండింగ్, అసెండింగ్. సో సార్టింగ్ కెన్ బి డన్. ఓకే, సార్టింగ్ కెన్ బి డన్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి ఐ విల్ గో టు this particular option, split column. Okay. మీరు one minute, I could not speak now as my computer mic is not working. Okay, no problem, no problem. నా వాయిస్ వినపడుతుంది కదా మీకు? Yes. This question is to Sriwani. సో నా వాయిస్ వినపడుతుంది కదా? సో ప్లీజ్ ఫాలో ద సెషన్. ఓకే. మీకు ఏమన్నా క్వశ్చన్ ఉంటే పింగ్ చేయండి. ఐ విల్ పిక్ ఇట్ అప్. సో ఓకే. సో హ్యావ్ యూ గైస్ వర్క్డ్ ఆన్ సిఎస్వి డేటా? ఎవరైనా వర్క్ చేశారా? వాట్ ఈస్ సిఎస్వి అనే ఏమైనా ఐడియా ఉందా? No. Excel, comma separated. యా, కామా సపరేటెడ్ వాల్యూ. ఓకే, అట్స్ అ కామా సపరేటెడ్ వాల్యూ. అసలు ఎందుకు ఇది క్రియేట్ అయింది? అసలు ఎందుకు ఇది క్రియేట్ చేశారు అంటే యాక్చువల్లీ ఓల్డెన్ డేస్లో ఎక్సెల్ని డేటాబేస్లో వాడేవాళ్ళు. మీకు తెలుసా ఆ విషయం? ఎక్సెల్ని డేటాబేస్లో వాడేవాళ్ళు మీన్స్ ఫర్ సేవింగ్ ఆఫ్ ద డేటా ఎక్సెల్ని యూజ్ చేసేవాళ్ళు. కానీ ఎక్సెల్ ఈజ్ హ్యావింగ్ లిమిటేషన్ అండి. సమ్ 10 lakh rows, ఫ్యూ కాలమ్స్ వరకు డేటాను మాత్రమే ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ నువ్వు అన్ని సెల్స్లో డేటా పెట్టావంటే ఎక్సెల్ క్రాష్ అవుద్ది. ఇట్ విల్ నాట్ ఓపెన్. ఎప్పటికో ఓపెన్ అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ ఎక్సెల్ అన్నమాట. అలాంటి టైమ్స్లో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఈ సిఎస్వి ఫార్మాట్ డేటాని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ డేటా ఆఫ్ 1 lakh rows. 1 lakh rows ఇన్ 40 కాలమ్స్ అండి. 1 lakh rows in 40 columns. Okay, 1 lakh rows in 40 columns. So
దాన్ని అప్పుడు ఎన్ని సెల్స్ డేటా ఉన్నట్టు అక్కడ టోటల్ ఎన్ని సెల్స్ డేటా ఉన్నట్టు 4 crores. ఉమ్? 4 crores. 40 into 1 lakh 40 lakhs కదా 40 columns, right? Each column is having 1 lakh 40 lakhs. So 40 lakhs data ni straight away they will convert, means in this particular option they are going to convert into 1 lakh. Ela? By clubbing of columns data. బై క్లబ్బింగ్ ఆఫ్ కాలమ్స్ డేటా. ఇప్పుడు చూసారనుకోండి, మీకు ఒక 100 కాలమ్స్ ఉన్నాయనుకో, ఆ 100 కాలమ్స్ డేటాని ఒకటే కాలంలోకి తీసుకొని వస్తారు. ఎలా తీసుకొని వస్తారు అంటే బై యూజింగ్ ఏ సపరేటర్ అండి. ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ 3 కాలమ్స్ డేటా ఉంది, కరెక్ట్? ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ 3 కాలమ్స్ డేటా ఉంది. ఇట్స్ నాట్ 1 కాలమ్, ఇట్స్ నాట్ 1 కాలమ్. యాక్చువల్లీ చెప్పాలంటే 3 కాలమ్స్ డేటా ఉంది. ఏమేం డేటా కనబడుతుంది మీకు? Country, city, sales. కంట్రీ ఉంది, సిటీ ఉంది, సేల్స్ ఉంది. 3 కాలమ్స్ డేటా. యాక్చువల్లీ ఇక్కడ అది 3 కాలమ్స్ గానే ఉంది, రైట్? Yeah. కానీ ఇక్కడికి వచ్చేసరికి అది ఏంట్రా అంటే సింగిల్ కాలమ్ గా ఉంది. అండ్ దిస్ ఇస్ నాట్ రీడబుల్ ఫార్మాట్ అండి. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ ఇన్ ద రీడబుల్ ఫార్మాట్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక బార్ చార్ట్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, బార్ చార్ట్ క్రియేట్ చేయాలి. సో బార్ చార్ట్ క్రియేట్ చేయాలి అంటే ఏమేం కావాలి మీకు? మనం చిన్నప్పుడు క్రియేట్ చేసాం, గుర్తుందా మీకు బార్ చార్ట్స్? ఏమేం కావాలి బార్ చార్ట్స్ కి? వాట్ ఆర్ రిక్వైర్డ్? ఎక్స్ యాక్సిస్ కావాలి, వై యాక్సిస్ కావాలి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ లో మనం డేటా పెడితే దెన్ విల్ బి గెట్టింగ్ బార్. కానీ ఎక్స్ యాక్సిస్ లో నువ్వు నీ డైమెన్షన్ డేటా పెట్టాలి, వై యాక్సిస్ లో నీ మెజర్ డేటా పెట్టాలి. సో వాట్ ఈస్ డైమెన్షన్? డైమెన్షన్ ఇస్ నథింగ్ బట్ టెక్స్ట్ డేటా అండి. ఓకే, వేర్ ఇప్పుడు మీకు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ employee records, okay, employee ID, that is one dimension value, employee name, that is another dimension value, okay. So like this we have different dimensions ఉంటాయి. అండ్ మెజర్స్ వచ్చి మెజర్స్ ఆర్ న్యూమరికల్ డేటా అండి. ఓకే, లైక్ ఇప్పుడు మీరు సేల్స్ తీసుకున్నారనుకోండి, సేల్స్ వాల్యూస్, క్వాంటిటీ, కాస్ట్, ప్రాఫిట్, ఇలాంటివన్నీ కమ్స్ అండర్ మెజర్. ఓకే, మనకి ఒక మెజర్ కావాలి, ఒక డైమెన్షన్ కావాలి, దెన్ ఓన్లీ వీ కెన్ క్రియేట్ అవర్ వాట్ బార్ చార్ట్. యాక్చువల్లీ చెప్పాలి అంటే డైమెన్షన్, ఓన్లీ డైమెన్షన్ తో కూడా బార్ చార్ట్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ నీడ్ టు సీ ద సేల్స్ ఆర్ ఇఫ్ యూ నీడ్ టు సీ ద క్వాంటిటీస్ సోల్డ్, ఇలాంటివన్నీ కావాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు కెన్ ఐ క్రియేట్ ఎనీ బార్ చార్ట్ ఆన్ దిస్ వన్? కెన్ ఐ క్రియేట్ ఎనీ బార్ చార్ట్ ఆన్ దిస్ వన్? ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. వీ కెన్ నాట్ క్రియేట్ ఇట్. ఎందుకంటే మన సేల్స్ వాల్యూ ఇందులోనే ఉంది. అండ్ ఆ సేల్స్ వాల్యూ బయటికి తీసుకొస్తేనే సంథింగ్ వీ కెన్ డూ ఇట్. ఓకే, అండ్ దిస్ ఇస్ నాట్ ఇన్ అ రీడబుల్ ఫార్మాట్, సో వీ నీడ్ టు చేంజ్ దిస్ వన్ ఇంటూ ఇలాగా చేంజ్ చేయాలి. సో ఇలా చేంజ్ చేయాలంటే వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు యూస్ స్ప్లిట్ కాలమ్ అండి. వీ నీడ్ టు యూస్ స్ప్లిట్ కాలమ్. స్ప్లిట్ కాలమ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్ యూస్ చేయాలి? ఏ ఆప్షన్ యూస్ చేయాలంటే యూ నీడ్ టు చెక్ యువర్ డేటా. మనకి స్పెషల్ క్యారెక్టర్ ఉందా? Are you able to see the special characters in this data? Yeah. Semicolon, correct? Yes. Semicolon అనేది స్పెషల్ డేటా. అలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు యూజ్ ఆప్షన్ కాల్డ్ స్ప్లిట్ కాలమ్ బై డీలిమిటర్ అండి. వీ నీడ్ టు యూజ్ ఆప్షన్ కాల్డ్ స్ప్లిట్ కాలమ్ బై డీలిమిటర్. స్పెషల్ క్యారెక్టర్స్ లేవనుకో, దెన్ వీ నీడ్ టు యూజ్ ఆల్ దీస్ ఆప్షన్స్. క్లియర్? ఇది ఒకటే ఒక సైడ్, మిగతావన్నీ ఇంకొక సైడ్. క్లియర్? ఓకే, సో బై డీలిమిటర్ క్లిక్ చేస్తున్నా. వాట్ ఈస్ అవర్ డీలిమిటర్ హియర్? వాట్ ఈస్ అవర్ డీలిమిటర్? వాట్ ఈస్ అవర్ స్పెషల్ క్యారెక్టర్? సెమీకోలన్. ఓకే, సో ఇఫ్ యూ సీ సెమీకోలన్ కదా, డీలిమిటర్ ఆటోమేటిక్ గా పిక్ అయిందా? నేనేం చేయలేదు, కరెక్ట్? ఆటోమేటిక్ గా పిక్ అయింది. సో బేస్డ్ ఆన్ ద డేటా ఆటోమేటిక్ గా పిక్ అవుద్దండి. ఓకే,
If it is not picking, okay, then you need to select colon, comma, equal sign, semicolon, space, tab. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ తీసుకోవాలి. అండ్ కస్టమ్ కూడా, వాట్ ఈస్ దిస్ కస్టమ్ అంటే ఇందులో ఉన్న ఆప్షన్స్ మీ అక్కడ స్పెషల్ క్యారెక్టర్లో లేవనుకో. ఫర్ ఎగ్జాంపుల్ @ ఉంది, ఇక్కడ @ ఉంది అనుకుందాం. మరి ఇక్కడ @ లేదుగా ఈ ఆప్షన్స్లో, కరెక్ట్? దాన్ని వీ నీడ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ కస్టమ్కి వెళ్ళి వీ నీడ్ టు రైట్ ద @ దెన్ దిస్ విల్ బికమ్ అవర్ స్పెషల్ క్యారెక్టర్ అండి. దిస్ విల్ బికమ్ అవర్ డీలిమిటర్. క్లియర్? క్లియర్. సో సెమీకాలన్ తీసుకోవాలి. స్ప్లిట్ కాలమ్ స్ప్లిట్ ఎట్ లెఫ్ట్ మోస్ట్ డీలిమిటర్. లెఫ్ట్ మోస్ట్ డీలిమిటర్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ డీలిమిటర్. రైట్ మోస్ట్ డీలిమిటర్ అంటే రైట్ సైడ్ నుంచి ఫస్ట్ డీలిమిటర్. ఈచ్ అకరెన్స్ ఆఫ్ ద డీలిమిటర్ అంటే అక్కరైన ప్రతిసారి. సో ఇలా మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఓకే, లెఫ్ట్ మోస్ట్ అంటే ఫస్ట్ దాని దగ్గర స్ప్లిట్ అవుతుంది. సో నేను ఓకే కొడుతున్నాను చూడండి. వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ ఓకే, సో ఫస్ట్ ఏదైతే మన సెమీకాలన్ ఉందో అక్కడ డేటా స్ప్లిట్ అయిందా? అయింది. సో యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అది సాక్రిఫైస్ అయిపోద్ది గైస్. మీరు సెమీకాలన్ మళ్ళీ చూడరు, మీరు ఎక్కడ యూ విల్ నాట్ సీ దట్ సెమీకాలన్. ఓకే, ఆ ఫస్ట్ సెమీకాలన్ మీకు ఎక్కడ కనపడదు. ఇప్పుడు వీ హ్యావ్ ఓన్లీ సెకండ్ సెమీకాలన్. సో ఫస్ట్ సెమీకాలన్ సాక్రిఫైస్ అయిపోయింది అనమాట. క్లియర్? సో మళ్ళీ నేను ఇదే స్టెప్ని డబల్ క్లిక్ చేస్తున్నా. ఎప్పుడైనా మనం ఇలా డబల్ క్లిక్ చేస్తే సేమ్ స్టెప్ని మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈచ్ అకరెన్స్కి నేను వెళ్తున్నా. సో ఈచ్ అకరెన్స్ దగ్గర నాకు డేటా స్ప్లిట్ అయింది. ఓకే, క్లియర్? What is the meaning of occurrence? అక్కరైన మీన్స్ నీ డీలిమిటర్. అకరెన్స్ మీన్స్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వస్తుంది కదా, దాట్ ఈస్ అకరెన్స్. Okay. ఇప్పుడు మన డేటాలో ఎన్నిసార్లు అక్కరైంది సెమీకాలన్? 2 times. 2 times అక్కరైంది. ఇక్కడ ఒకసారి అక్కరైంది, ఇక్కడ ఇంకోసారి అక్కరైంది. సో ఈచ్ అక్కరెన్స్ అంటే అక్కరైన ప్రతిసారి స్ప్లిట్ అవ్వాలి. లెఫ్ట్ మోస్ట్ అంటే ఫస్ట్ టైం ఉన్నది కదా, ఫస్ట్ సెమీకాలన్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ సెమీకాలన్ ఉంది కదా, అక్కడే స్ప్లిట్ అవ్వాలి. రైట్ మోస్ట్ అంటే రైట్ సైడ్ నుంచి ఫస్ట్ సెమీకాలన్. ఈచ్ అక్కరెన్స్ అంటే అక్కరైన ప్రతిసారి, ఆ స్పెషల్ క్యారెక్టర్ వస్తున్న ప్రతిసారి యూనిట్ టు స్ప్లిట్ అనుకుంటే ఆ ఆప్షన్ యూస్ చేయాలి. క్లియర్? ఓకే, డేటా ప్రాపర్ గా స్ప్లిట్ అయిందా? కెన్ యూ చెక్ ఇట్? అండ్ డేటా ఎవ్రీథింగ్ టేబుల్ అంతా క్లియర్ గా ఉందా లేదా చెప్పండి నాకు. క్లియర్ గా ఉంది, కానీ కాలమ్ హెడ్ నేమ్స్ చేంజ్. ఓకే, కాలమ్ హెడ్ నేమ్స్ కరెక్ట్ గా లేవు. ఓకే, ఇంకా ఏమన్నా ఉన్నాయా? హలో. No, only header is there. Okay, fine. Even I am seeing one more issue, that is data type. ఈ నెంబర్ ఏబిసిలో ఉంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ కదా. నెంబర్స్లో ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలరా అంటే, స్ప్లిట్ కాలమ్ బై డీలిమిటర్ మీకు ఏం అర్థమవుతుంది? స్ప్లిట్ కాలమ్ బై డీలిమిటర్ వచ్చి ఇట్ ఈస్ స్ప్లిట్టింగ్ ఓన్లీ ద డేటా. టైటిల్స్ ని స్ప్లిట్ చేస్తుందా అది? నో, రైట్? టైటిల్స్ ని స్ప్లిట్ చేయట్లేదు. కరెక్ట్? ఎస్, నో. సో టైటిల్స్ ని స్ప్లిట్ చేయట్లేదు, ఓన్లీ డేటాను మాత్రమే స్ప్లిట్ చేస్తుంది. దట్ ఈస్ స్ప్లిట్ కాలమ్ బై డీలిమిటర్. ఇప్పుడు మనం టైటిల్స్ కూడా స్ప్లిట్ చేయాలంటే ఏం చేయాలి? సో పవర్ బిఐలో ఉన్న ఏకైక మీన్స్ వేరే ప్లేసెస్లో ఎక్కడ మీరు అది అబ్జర్వ్ చేయరు అంతగా, మీన్స్ దట్ విల్ బి నాట్ దేర్. ఇది ఏం చేస్తుంది అంటే టైటిల్ని నువ్వు డేటాలోకి తెచ్చుకోవచ్చు అనమాట. దట్ ఈస్ పాసిబుల్. టైటిల్ని నువ్వు కిందకి తెచ్చుకోవచ్చు. అంటే టైటిల్స్లో ఉన్న టైటిల్ని యూ కెన్ గెట్ ఇట్ ఇన్ టు డేటా. తెచ్చుకొని డేటా మీద మనం స్ప్లిట్ ఆప్షన్ వర్కౌట్ చేసి మనం టైటిల్స్ని కూడా స్ప్లిట్ చేయొచ్చు. టైటిల్స్ని కూడా వీ కెన్ స్ప్లిట్ ఇట్. క్లియర్? నేనేం చెప్పాను అర్థమైందా మీకు? ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ డేటాను స్ప్లిట్ చేయాలంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ని కూడా స్ప్లిట్ చేయాలి, ఇంక్లూడింగ్ డేటా. టైటిల్ని కూడా స్ప్లిట్ చేయాలి. అప్పుడు టైటిల్ మనం ఏం చేయాలి? వీ నీడ్ టు గెట్ ఇట్ ఇన్ టు డేటా కదా, కరెక్ట్? అదేనా ఇప్పుడు డిస్కస్ చేసింది నేను. సో ఇప్పుడు దానికి మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ రోని హెడర్గా యూజ్ చేయమని మీనింగ్. మనకు ఆప్షన్ అవసరం లేదు కదా ఇప్పుడు. ఫస్ట్ రోని హెడర్గా యూజ్ చేయమని మీనింగ్, ఆప్షన్ మనకు అవసరం లేదు. సో యూజ్ హెడర్స్ యాజ్ ఫస్ట్ రో అంటే హెడర్ని ఫస్ట్ రోగా యూజ్ చేయాలి. సో ఈ ఆప్షన్ మనకి ఇప్పుడు అవసరం. ఎప్పుడైతే నేను క్లిక్ చేశానో హెడర్ కాస్త డిమోట్ అయింది. ఇఫ్ యూ సీ డిమోట్ హెడర్స్ అనే ఒక స్టెప్ క్రియేట్ అయింది. డిమోట్ హెడర్స్ అనే ఒక స్టెప్ క్రియేట్ అయింది. సో మీన్స్ హెడర్ గాట్ డిమోటెడ్ టు డేటా. ఇక్కడ వరకు క్లియరా? ఎనీ క్వశ్చన్స్? Clear. ఓకే ఫైన్. సో దాని తర్వాత లెట్స్ వర్క్ ఆన్ దిస్ వన్, స్ప్లిట్ కాలమ్ బై డీలిమిటర్, ఈచ్ అకరెన్స్ సెమీకాలన్, క్లిక్ ఆన్ ఓకే. సో ఏమైంది? హెడర్ కూడా స్ప్లిట్ అయింది, రైట్? ఎస్ ఆర్ నో? Yes. హెడర్ Yes. కూడా స్ప్లిట్ అయింది, రైట్? ఇప్పుడు మనం ఏం చేయాలి? మన పని ఏంటి నెక్స్ట్? హెడర్ని తీసుకుని వెళ్ళి హెడర్లో పెట్టాలి కదా, అది డేటాలో ఉండకూడదు, రైట్? Yes. సో దానికి మనం ఏం చేయాలంటే యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్ క్లిక్ చేయాలి. యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్. ఇది కనుక క్లిక్ చేశారనుకో ఏమవుద్ది? ఫస్ట్ రో కాస్త హెడర్లోకి వెళ్ళింది. దీన్ని మనం ప్రమోట్ అంటామండి. దీన్ని మనం ప్రమోట్ అంటాం. ఇందాక చేసింది ఏంటి? డిమోట్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? క్లియర్. అండ్ ఇక్కడ ప్రమోట్ హెడర్స్ అని ఒక స్టెప్ ఉంది చూసారా? ఈ ప్రమోట్ హెడర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? దీంట్లో నుంచే వస్తుంది. దీంట్లో నుంచే వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు డేటాను తెచ్చుకున్నప్పుడు నీ హెడర్స్ అన్ని కూడా డేటాలో ఉంటాయండి. ఆల్వేస్ హెడర్స్ విల్ బి దేర్ ఇన్ ద డేటా. ఇట్ విల్ బి నాట్ దేర్ ఇన్ ద టైటిల్స్. ఇట్ విల్ బి నాట్ దేర్ ఇన్ ద హెడర్స్. ఓకే, హెడర్స్ ఆల్వేస్ బి దేర్ ఇన్ ద డేటా. సో అందుకనే ఈ స్టెప్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుందండి. ప్రమోట్ చేస్తుంది హెడర్స్ ని ప్రమోట్ చేస్తుంది. అర్థమవుతుందా? దాని తర్వాత డేటా టైప్ చేంజ్ అవుతుంది. మనం ఒక కొన్ని కాలమ్స్ ని రిమూవ్ చేసాం. దాని తర్వాత మనం హెడర్ ని డిమోట్ చేసాం. దాని తర్వాత స్ప్లిట్ కాలమ్ చేసాం. దాని తర్వాత ప్రమోట్స్ ని మళ్ళీ మీన్స్ హెడర్స్ ని మళ్ళీ మనం ప్రమోట్ చేసాం. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? No. సో విత్ దిస్ వన్ మనకి CSV ఫార్మాట్ డేటా వచ్చినప్పుడు యూ కెన్ యూజ్ స్ప్లిట్ కాలమ్ బై డీలిమిటర్ అండి. ఓకే, యూ కెన్ యూజ్ స్ప్లిట్ కాలమ్ బై డీలిమిటర్ అండ్ యూ కెన్ సపరేట్ ద డేటా. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ స్టెప్ రియల్ టైంలో. ఎందుకంటే చాలా మంది CSV డేటా ఫైల్స్ పంపిస్తూ ఉంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ బై నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, బై పొజిషన్స్, వీటికి ఇంపార్టెన్స్ లేదండి. వీటికి ఇంపార్టెన్స్ లేదు. ఓకే, కానీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్, మీరు ఈ ఈ 6 ఆప్షన్స్ ని చెక్ చేసుకునండి ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది. ఓకే, బై నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎలా వర్క్ అవుద్ది, బై పొజిషన్ ఎలా వర్క్ అవుద్ది అని. ఓకే, యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ కమ్. ఓకే, బై టుమారో నేను ఎవరిని ఏమైనా తీసుకోవచ్చు. ఓకే, సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఒకవేళ ఓకే ప్రాపర్గానే ఎక్స్ప్లెయిన్ చేశారనుకుంటే ఐ విల్ నాట్ ఇన్వాల్వ్. లేదు అది రాంగ్ అంటే నేను ఇన్వాల్వ్ అయ్యి నేనే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ పర్టికులర్ ఆప్షన్ అండ్ ఐ విల్ షో ఇట్ టు యూ గైస్. క్లియర్? Okay. Yes, clear. ఓకే, టాస్క్ అయితే చేయండి రేపటికి. ఓకే, సో నెక్స్ట్ యూజ్ ఫస్ట్ రో యాజ్ అ హెడర్, హెడర్ యాజ్ అ ఫస్ట్ రో. దీని గురించి చూసాం రైట్ ఆల్రెడీ. యూజ్ ఫస్ట్ రో యాజ్ అ హెడర్, హెడర్ యాజ్ అ ఫస్ట్ రో. కరెక్ట్. నెక్స్ట్ రీప్లేస్ వాల్యూస్. ఓకే, రీప్లేస్ వాల్యూస్. ఓకే, ఈ రీప్లేస్ వాల్యూస్ ఏం చేస్తుందిరా అంటే యూ కెన్ రీప్లేస్ ఇట్. ఓకే, నేను మధ్యలో స్టెప్ ని ఇన్సర్ట్ చేస్తున్నా, అందుకనే ఈ ఆప్షన్ వచ్చింది నాకు. ఓకే, యూ కెన్ రీప్లేస్ ద డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది. ఐ వాంట్ టు రీప్లేస్ ఇండియా విత్ స్మాల్ ఇండియా. మీన్స్ ఐ వచ్చి స్మాల్ ఉంది. సో డేటా రీప్లేస్ అయిందా? డేటా రీప్లేస్ అయిందా? సో అలాగా డేటా అనేది రీప్లేస్ అవుతుందండి. అలాగా డేటా అనేది రీప్లేస్ అవుతుంది.
So, but can you guys give a try on this particular replace values? I'm going to give one task, okay? Copy. మీకు ఎక్కువ లోడ్ చేస్తున్నాను అని అనుకోవద్దు, ఓకే? బికాజ్ ద పాయింట్ హియర్ ఇస్ అంటే నాలెడ్జ్ మీరు చేసుకొని వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుందండి. ఓకే, ఓకే. సో ఇలాంటి కొన్ని టాస్క్లు నేను ఎందుకు ఇస్తున్నానంటే బికాజ్ మీరు కూడా సెల్ఫ్ లెర్నింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్, ఓకే? సో నా వైపు నుంచి నేను ఎంతైతే ఎఫర్ట్స్ పెడతానో మీ వైపు నుంచి ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, ఓకే? సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు పుష్, ఓకే? క్లియర్? ఓకే. సో బట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా, ఈ టాస్క్ నాకు అవ్వలేదు, లేకపోతే ఇది ఏంది, ఇది అలా అవ్వలేదు ఏంట్రా అంటే ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ గైస్, ఓకే? నో వరీస్. సో మీకు ఒక డేటా వచ్చిందా? చాట్లో పంపించాను. యా వచ్చింది. సో ఇక్కడ మీరు ఏం చేయాలరా అంటే వాట్ యూ గైస్ నీడ్స్ టు డూ ఇస్, ఓకే, ఎక్కడైతే ఓన్లీ యునైటెడ్ కనపడుతుందో ఆ యునైటెడ్ ని రీప్లేస్ విత్ 1. wherever you see only united, replace that with 1 అండి. సో దిస్ ఇస్ మై క్వశ్చన్, ఓకే? wherever you see only united, replace that with 1. క్వశ్చన్ క్లియరా? క్వశ్చన్ క్లియరా? యా క్లియర్. సో సింపుల్ వన్, గివ్ ఏ ట్రై, ఓకే? అండ్ ఇందులో ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ మీరు పట్టుకోవాలి. సో ట్రై చేద్దాం. ఒకవేళ పట్టుకోపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టుమారో, ఓకే? సో జస్ట్ గివ్ ఏ ట్రై అండి, ఓకే? సో ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్. ఓకే, సో దెన్ లెట్స్ మూవ్ ఆన్. సో కొంతసేపు ఇవన్నీ కొంచెం పక్కన పెట్టి లెట్స్ మూవ్ టు ట్రాన్స్ఫార్మ్ అండి, ఓకే? మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు హోమ్, ఓకే? ట్రాన్స్ఫార్మ్ లో ఓకే, ఈ గ్రూప్ బై ఆప్షన్ గురించి కూడా డిస్కస్ చేసేద్దాం. గ్రూప్ బై ఆప్షన్ కూడా డిస్కస్ చేద్దాం. బట్ గ్రూప్ బై ఆప్షన్ డిస్కస్ చేసే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉంది, పర్సనల్ ఒక క్వశ్చన్ ఉంది. ఐ వాంట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్, ఓకే? ఇప్పుడు నాకు ఇక్కడ డేటా ఉంది, కంట్రీ వైజ్ సేల్స్ ఉంది, సిటీ వైజ్ అంటే కంట్రీ, సిటీ, సేల్స్, ఈ 3 ఉన్నాయి, ఓకే? సో యూజర్ ఏమంటున్నాడంటే హీ డజంట్ వాంట్ టు సీ ఎనీ సిటీ ఇన్ఫర్మేషన్. అతనికి సిటీ ఇన్ఫర్మేషన్ అవసరం లేదంట. దట్ పర్సన్ డజంట్ వాంట్ ఎనీ సిటీ ఇన్ఫర్మేషన్. అప్పుడు మనం ఏం చేయాలి? వాట్ వీ నీడ్ టు డూ? కాలం చేసి రిమూవ్ కాలం, ఓకే? సో రిమూవ్ కాలం ఎలా చేయాలి గైస్? రిమూవ్స్ కాలమ్స్ లోకి వెళ్ళి First select the city and సెలెక్ట్ go to సిటీ అండ్ క్లిక్ ఆన్ Remove రిమూవ్ columns. కాలమ్స్. ఇలా అయినా చేయొచ్చు. అండ్ వాట్ ఎవర్ రిబ్బన్స్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని రైట్ క్లిక్ చేసినా కానీ ఇక్కడ కూడా చాలా వరకు దొరుకుతాయండి. ఇక్కడ కూడా చాలా వరకు దొరుకుతాయి, ఓకే? నేను రిమూవ్ మీద క్లిక్ చేస్తున్నా. ఎప్పుడైతే నేను రిమూవ్ మీద క్లిక్ చేశానో సిటీ అనేది డిలీట్ అయిపోయింది, రైట్? yes yes ఇండియా ఎన్నిసార్లు వస్తుంది? ఇండియా 5 times వస్తుంది. 5 times. 5 టైమ్స్ ఎందుకు వస్తుంది? 5 cities ఉన్నాయి. సిటీస్ ఉన్నాయి కాబట్టి. సిటీస్ లేవు కదా ఇప్పుడు. సో ఇప్పుడు అంటే- సిటీస్ లేవు కాబట్టి సో అది 5 టైమ్స్ రాకూడదు, 1 టైమే రావాలి, కరెక్ట్? లేకపోతే ఏమవుతుంది, ఇక్కడ డేటా అనేది ఎక్కువైపోతుంది కదా మీకు. సో వీ నీడ్ టు గ్రూప్ ఇట్, వీ నీడ్ టు గ్రూప్ ద డేటా, ఓకే? సో ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్ వల్లే కదా అది డూప్లికేట్ అయింది. సిటీ సిటీలో వద్దనుకుంటే అది డూప్లికేట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా డేటాలో, అవునవును. కరెక్ట్ గైస్? కరెక్ట్. సో అందుకని మనం ఏం చేయాలంటే గ్రూప్ బై చేయాలి. సో గ్రూప్ బై చేయాలంటే దీని మీద క్లిక్ చేస్తున్నాను, ఓకే? సో బేసిక్, అడ్వాన్స్డ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. బేసిక్ గురించి మాట్లాడదాం. సో ఏ కాలం మీద నువ్వు గ్రూప్ బై చేయాలనుకుంటున్నావు అంటే కంట్రీ కాలం మీద గ్రూప్ బై చేయాలనుకుంటున్నావు, ఎందుకంటే సిటీ వద్దు కదా మనకి. అండ్ నా అగ్రిగేటెడ్ కాలం, దిస్ ఈస్ అగ్రిగేషన్ అండి.
సో నా అగ్రిగేటెడ్ కాలం ఏంట్రా అంటే ఐ వాంట్ టు గెట్ టోటల్ సేల్స్. I want to get total sales. This is sum of sales. Total sales ఎలా వస్తుంది? సమ్ చేస్తేనే కదా వచ్చేది. Yeah. Sum of sales. ఓకేనా? క్లిక్ ఆన్ ఓకే. డేటా చూడండి, ఇలా ఉన్న డేటా 3 కాలమ్స్ 16 రోస్ ఉన్న డేటా 2 కాలమ్స్ 7 రోస్ అయిపోయింది. 2 కాలమ్స్ 7 రోస్ అయిపోయింది. క్లియర్? యా క్లియర్. సో ఇలా మనం గ్రూపింగ్ చేసుకోవాలండి. ఓకే, ఇలా మనం గ్రూపింగ్ చేసుకోవాలి వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అంటే మీ డేటా మీద మీరు వర్క్ చేసేటప్పుడు గ్రూపింగ్ చేయాల్సి వస్తే ఇలా మీరు చేసుకోవచ్చు. అంటే బేస్డ్ ఆన్ ద కాలమ్ యూ కెన్ క్రియేట్ వన్ అగ్రిగేషన్. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నా. డబుల్ క్లిక్ చేస్తే సేమ్ అదే ఓపెన్ అవుద్ది. ఇప్పుడు వన్ అగ్రిగేషన్, ఒక్క కాలం మీద వన్ అగ్రిగేషనే చేయాలా అంటే సో అలా ఏం లేదండి, మల్టిపుల్ అగ్రిగేషన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా? అడ్వాన్స్డ్ సెలెక్ట్ చేయండి, ఇన్స్టెడ్ ఆఫ్ బేసిక్ అడ్వాన్స్డ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను ఐ వాంట్ టు షో నెంబర్ ఆఫ్ ప్లేసెస్ కంపెనీ ఈజ్ ఆపరేటింగ్. ఐ వాంట్ టు షో దట్ వన్. సో దానికి నేను ఒక టైటిల్ పెడుతున్నా, నెంబర్ ఆఫ్. ఇది టైటిల్ అండి, న్యూ కాలమ్ నేమ్ వచ్చి నెంబర్ ఆఫ్ ప్లేసెస్ కంపెనీ ఈజ్ ఆపరేటింగ్. సో ఎలా తెలుస్తుంది మనకి ఎన్ని ప్లేసెస్ లో ఉందని? కౌంట్ చేస్తే తెలుస్తుంది, రైట్? ఎస్, నో? ఇఫ్ యూ కౌంట్ ద రో వీల్ కమ్ టు నో. ఇండియా ఎన్నిసార్లు వచ్చింది ఇందాక? 5 times, రైట్? 5 times. Yeah. సో దట్ మీన్స్ 5 ప్లేసెస్ లో కంపెనీ ఈజ్ ఆపరేటింగ్ కదా. సో అడ్వాన్స్డ్కి వెళ్ళి నేను ఒకటే కాలం మీద ఐఎమ్ క్రియేటింగ్ 2 అగ్రిగేషన్స్. అండ్ ఇఫ్ యూ సీ హియర్, సో నెంబర్ ఆఫ్ ప్లేసెస్ కంపెనీ ఈజ్ ఆపరేటింగ్. ఇండియాలో ఎన్ని ప్లేసెస్ లో ఆపరేట్ చేస్తుంది? 5 ప్లేసెస్ లో ఆపరేట్ చేస్తుంది, కరెక్ట్ కదా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా హౌ మెనీ టైమ్స్? 3 times. అదేనా ఇస్తుంది ఇక్కడ? యా. సో ఒక కాలం మీద బేస్ చేసుకొని ఒక అగ్రిగేషన్ క్రియేట్ చేయొచ్చు, ఒక కాలం మీద మల్టిపుల్ అగ్రిగేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చి మల్టిపుల్ కాలమ్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి గ్రూపింగ్ చేయాలంటే. సో ఇప్పుడు నేను కంట్రీ ఒకటే యాడ్ చేశాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సిటీ ఆల్సో. సో ఐ వాంట్ టు గ్రూప్ ద డేటా ఓకే బేస్డ్ ఆన్ కంట్రీ అండ్ సిటీ. అంటే 2 కాలమ్స్ మీద బేస్ చేసుకుని ఐ వాంట్ టు గ్రూప్ ఇట్. సో క్లిక్ ఆన్ ఓకే. సో కంట్రీ సిటీ 2 కాలమ్స్ వచ్చాయి. అండ్ గ్రూపింగ్ వాల్యూస్ కూడా చూడండి, వీ హ్యావ్ అగ్రిగేటెడ్ కాలమ్స్ ఆల్సో. ఇంతకు ముందు డేటా కాదు ఇది మనం ఇప్పుడు క్రియేట్ చేసిన డేటా, కరెక్ట్? ఎస్, నో? యా. ఎస్. Yes. సో అలా మనం గ్రూపింగ్ చేసుకోవచ్చు అండి. గ్రూపింగ్ చేయాలి అంటే సింగిల్ కాలం మీద సింగిల్ అగ్రిగేషన్ క్రియేట్ చేయొచ్చు, సింగిల్ కాలం మీద మల్టిపుల్ అగ్రిగేషన్స్ క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ కాలమ్స్ మీద మల్టిపుల్ అగ్రిగేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు, అండ్ మల్టిపుల్ కాలం మీద సింగిల్ అగ్రిగేషన్ కూడా క్రియేట్ చేయొచ్చు. అండర్స్టూడ్? ఎనీ Yeah, క్వశ్చన్స్? గ్రూపింగ్ చేసిన కూడా డేటా టైప్స్ మనం చూసుకోవాల్సింది మళ్ళీ. గ్రూపింగ్ చేసేటప్పుడు కాలమ్స్ యాడ్ అవుతాయి కదా, న్యూ కాలమ్స్ యాడ్ అవుతాయి కదా. అవును, దానికి మనం పైన అడ్రస్ దగ్గర డేటా టైప్స్ ఉన్నాయి కదా, అది అప్పుడు కూడా చూసుకోవాల్సింది. ఎప్పుడు డేటా టైప్స్ యాక్చువల్లీ కరెక్ట్ గానే అసైన్ చేస్తాయండి. డేటా టైప్స్ ఖచ్చితంగా 100కి 100% కరెక్ట్ గానే అసైన్ చేస్తాయి. నేను ఎందుకు చూసుకోమంటున్నానంటే అది మీకు తగినట్టుగా ఉందా లేదా అనేది. ఇప్పుడు మీకు కొన్ని నెంబర్స్ వద్దు, నాకు అది టెక్స్ట్ లోకి కావాలి, కానీ పవర్ బిఐ టెక్స్ట్కి ఇవ్వదు, అది నెంబర్ గానే ఇస్తుంది. మీరు మీ కంఫర్ట్ ప్రకారం మీకు తగినట్టుగా మీరు కన్వర్ట్ చేసుకోవాలి, కాబట్టి మీరు మాన్యువల్ గా అది టెక్స్ట్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో దాట్ యూ గైస్ నీడ్స్ టు డూ ఇట్. కానీ డేటాని కనుక చెక్ చేస్తే అది నెంబర్ డేటానే, అందుకని అది నెంబరే ఇచ్చింది. దట్ ఈస్ కరెక్ట్. అర్థమవుతుందా? ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, సో లెట్స్ మూవ్ టు ట్రాన్స్ఫార్మ్ అండి. సో గ్రూప్ బై గురించి ఆల్రెడీ డిస్కస్ చేసేసాం, రైట్? ఇప్పుడే జస్ట్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్, కరెక్ట్? హలో. అండ్ యూజ్ హెడర్స్ యాజ్ ఏ ఫస్ట్ రో యాజ్ హెడర్స్ యాజ్ ఏ ఫస్ట్ రో, దీన్ని కూడా ఇప్పుడే డిస్కస్ చేసాం.
Yeah, complete. మనం. Yeah. ఎస్. నెక్స్ట్ వాట్ ఈస్ ట్రాన్స్పోజ్? ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, దాని యొక్క యూజ్ ఏంటి? ఓకే, ట్రాన్స్పోజ్ అంటే ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ ఉన్నాయి? కార్నర్ లో కనబడుతుంటది చూడండి, లెఫ్ట్ సైడ్ columns, కార్నర్. 16 rows. 4 కాలమ్స్ 16 rows. 16 rows. ట్రాన్స్పోజ్ ఏం చేస్తుందా అంటే కాలమ్స్ కెన్ బి కన్వర్టెడ్ టు రోస్, రోస్ కెన్ బి కన్వర్టెడ్ టు కాలమ్స్ అండి. ట్రాన్స్పోజ్ అనేది ఇప్పుడు అక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 కాలమ్స్ ఉన్నాయి. ఆ 4 కాలమ్స్ ని అది ఏం చేస్తుంది? 4 rows గా చేస్తుంది. 16 rows ని అది ఏం చేస్తుంది? 16 కాలమ్స్ గా కన్వర్ట్ చేస్తుంది. సో ట్రాన్స్పోజ్ మీద నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో చూడండి, 4 కాలమ్స్ కాస్త 16 కాలమ్స్ అయిపోయింది, 16 rows కాస్త 4 rows అయిపోయినాయి. డేటాని ట్రాన్స్పోజ్ చేసింది, ఎంటైర్ టేబుల్ ని. ఓకే, కాలమ్స్ ని రోస్ గాను, రోస్ ని కాలమ్స్ గాను కన్వర్ట్ చేస్తుందండి. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? Yeah, clear. Yeah. కానీ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ దిస్ వన్ ఇస్ హెడర్స్ లూజ్ అయిపోతారండి మీరు. ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ హెడర్స్ లేవు, నేను మళ్ళీ ట్రాన్స్పోజ్ క్లిక్ చేస్తున్నా. సో ఇంతకు ముందు ఉన్న హెడర్స్ లేవు, ఇక్కడ చూడండి హెడర్స్ లూజ్ అయిపోతాం. రియల్ టైంలో మనం ట్రాన్స్పోజ్ యూజ్ చేయము, విల్ నాట్ యూజ్ ఇట్. ఓకే, రియల్ టైంలో యూజ్ చేయము, ఎందుకంటే మనకి దాంతో అవసరం లేదు రియల్ టైంలో. సో ఎప్పుడైనా ట్రాన్స్పోజ్ చేస్తాం, మనం డేటాను ట్రాన్స్పోజ్ చేస్తాం, కానీ పర్టికులర్లీ టు కాలమ్స్ చేస్తాం, నాట్ టు ద టేబుల్. అంటే ఎంటైర్ టేబుల్ ని మనం ఎప్పుడు ట్రాన్స్పోజ్ చేయము, ఓన్లీ కాలమ్స్ చేస్తాం. క్లియర్? Yeah, clear. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్రాన్స్పోజ్ అండి. నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్ కాల్డ్ రివర్స్ రోస్. రివర్స్ రోస్ యొక్క యూజ్ ఏంట్రా అంటే యాక్చువల్లీ కింద రో పైకి వెళ్తుంది, పైన రో కిందకు వస్తుంది అండి, అంతే. టేబుల్ రివర్స్ అయింది అంతే. టేబుల్ విల్ బి రివర్స్డ్. ఓకే, కిందవి పైకి వెళ్ళి పైనవి కిందకు వస్తాయి. అంటే ఫస్ట్ రో విల్ బికమ్ 16th row, 16th row విల్ బికమ్ ఫస్ట్ రో, సెకండ్ రో విల్ బికమ్ 15th row, 15th row విల్ బికమ్ సెకండ్ రో, అలా. సో ఎప్పుడైతే రివర్స్ కొట్టానో పైన ఉన్న డేటా కింద, కింద ఉన్న డేటా పైకి వస్తుంది. క్లియర్? Yes, దట్ clear. ఈస్ ద యూజ్ ఆఫ్ రివర్స్ రోస్ అండి. ఓకే, Okay. నెక్స్ట్ కౌంట్ రోస్. ఫైన్. సో ఈ పర్టికులర్ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి? 18 rows. ఈ టేబుల్లో, 16 rows. ఈ టేబుల్లో, 3 rows. ఈ టేబుల్లో, 22. 999 plus ఉంది కదా. 999 ప్లస్ రోస్ ఉన్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్కువ ఉండొచ్చు, 999 కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఇట్స్ మోర్ దాన్ 1000. Yes, yes. ఇట్ ఈస్ మోర్ దాన్ 1000. ఓకే, 999 కన్నా ఎక్కువ అంటే ప్లస్ అంటే ఇట్స్ మోర్ దాన్ 1000. సో ఇలాంటి టైమ్స్ లో మనకి ఇక్కడ ప్రొఫైలింగ్ రాదండి, విల్ బి నాట్ గెటింగ్ ద ప్రొఫైలింగ్ బికాస్ వీ హ్యావ్ పెద్ద డేటా ఉంది కాబట్టి, పెద్ద డేటా సెట్ ఉంది కాబట్టి వి విల్ నాట్ గెట్ ఇట్. ఓకే, సో ఇలాంటి టైమ్స్ లో ఎలా కౌంట్ చేస్తాం మనం? మేజర్లీ ఎప్పుడైనా డేటాను తెచ్చుకునేటప్పుడు ఫస్ట్ చెక్ పాయింట్ వచ్చి ఇదే కదా చేసేది, ఎన్ని రోస్ అక్కడ ఉన్నాయి, ఎన్ని రోస్ ఇక్కడికి వచ్చాయని. కరెక్ట్? Yeah, yeah, yes. సో అది చెక్ చేయాలి అంటే కౌంట్ రోస్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు కౌంట్ రోస్ ని క్లిక్ చేస్తారో, సో 6701 రోస్ ఉన్నాయండి, 6701 రోస్ ఉన్నాయి. ఓకే, సో అక్కడ కూడా 6701 రోస్ ఉంటే రెండు మ్యాచ్ అయినట్టే. సో వన్ ఆఫ్ ద చెక్ పాయింట్ ఇస్ క్లియర్. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కౌంట్ రోస్. ఎనీ క్వశ్చన్? Okay, no questions. Okay, let's move to the next one. Next to data type. So third place where you will change the data type. So ippudiki 2 places cheppanu, this is the third place andi. Here also you can change the data types. Okay, if you want you can change it. Okay, and next Power BI automatic I told data types create chestadani cheppanu, right? పవర్ బిఐ ఆటోమేటిక్ గా డేటా టైప్స్ ని క్రియేట్ చేస్తుంది. అది ఎలా క్రియేట్ చేస్తుంది అంటే, మీన్స్ అది క్రియేట్ అవుతుంది, క్రియేట్ అయినప్పుడు ఏం చేయాలంటే అది స్టెప్ క్రియేట్ అవుతుంది, ఈ స్టెప్ క్రియేట్ అయితే, ఈ స్టెప్ క్రియేట్ అయితే. ఇప్పుడు ప్రమోట్ హెడర్స్ ని నేను పొరపాటున డిలీట్ చేశాను అనుకో, యూ గైస్ నో హౌ టు క్రియేట్ దట్? ఇప్పుడు పొరపాటున మీరు ప్రమోట్ హెడర్స్ ని డిలీట్ చేశారనుకో, యూ గైస్ నో హౌ టు క్రియేట్ దట్? నౌ No చేయలేం. No. చేయొచ్చు కదా, ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ప్రమోట్ హెడర్స్. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తున్నా,
ఐఎమ్ డిలీటింగ్ ఇట్. ఇక్కడ ఏమైంది, హెడర్స్ కింద ఉన్నాయి, కింద హెడర్స్ పైకి వెళ్ళాలనుకో అప్పుడు మనం ఏం చేయాలి, we need to go to home, use first row as a header. సో అదే కదా promote header step. ఓకే ఓకే yes. So we know how to create promote headers now, but we don't know how to create this one, change type. అంటే డేటా టైప్, ఇది డేటా టైప్ అన్నమాట. ఈ స్టెప్ నేను రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ చేసినప్పుడు ఏమైంది, డేటా టైప్ ఏమైంది, గివ్ మీ 1 minute. హలో. సో ఇప్పుడు డేటా టైప్స్ ఏమైందండి, నేను స్టెప్ రిమూవ్ చేశాను, అప్పుడు ఏమైంది డేటా టైప్, All will be numeric. ఏబిసి 1 2 3 ఏబిసి 1 2 3 యూనివర్సల్ డేటా టైప్ వచ్చేసింది. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అండి, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు మనకి వి నో హౌ టు చేంజ్ ద డేటా టైప్స్ కదా, ఎలా, దీని మీద క్లిక్ చేసి చేంజ్ చేయొచ్చు రైట్, దీని మీద క్లిక్ చేసి వీ కెన్ చేంజ్ రైట్, వీ కెన్ చేంజ్ ద డేటా టైప్, ఎస్ ఆర్ నో. Yeah. సో దట్ ఈస్ వన్ వే. కానీ అలా ప్రతి కాలమ్ని మనం డేటా టైప్ చేంజ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం కదా. సో నేను పొరపాటుని ఈ స్టెప్ రిమూవ్ చేసేసాను, ఈ స్టెప్ రిమూవ్ చేసేసాను కాబట్టి నేను ఈ స్టెప్ని మళ్ళీ క్రియేట్ చేయాలన్నమాట. అది కూడా ఆటోమేటిక్గా క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇలా మాన్యువల్గా ఏంట్రా అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం కదా. ఇఫ్ యూ నీడ్ టు డూ మీన్స్ డేటా టైప్ చేంజెస్ ఫర్ అట్లీస్ట్ ఒక 100 కాలమ్స్ అనుకో, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ మాన్యువల్గా చేస్తే, ఇట్ విల్ టేక్ మోర్ టైం, కరెక్ట్. సో అలాంటివి చేయకుండా మనం స్ట్రైట్ అవే ఎలా చేయొచ్చు అంటే సెలెక్ట్ ఆల్ ద కాలమ్స్, ఐఎమ్ సెలెక్టింగ్ ఆల్ ద కాలమ్స్ అండ్ డిటెక్ట్ డేటా టైప్. సో ఎప్పుడైతే నేను డిటెక్ట్ డేటా టైప్ చేశానో డేటా అది మీన్స్ డేటా టైప్ అసైన్ చేసేసింది చూడండి. సో ఇప్పుడు కరెక్ట్ డేటా టైప్స్ అసైన్ చేసిందా, అండ్ ఈవెన్ స్టెప్ కూడా క్రియేట్ అయిపోయింది, మనం రిమూవ్ చేసిన స్టెప్ ఇదే. సో నౌ యూ గైస్ షుడ్ నో హౌ టు క్రియేట్ దీస్ 2 స్టెప్స్. ఓకే, ఈ 2 స్టెప్స్ క్రియేట్ చేయడం తెలుసుకోవాలి మీరు. క్లియర్ గైస్, ఎనీ క్వశ్చన్స్? No. ఓకే, బోర్ కొడుతుంది ఏమైనా? ఏం లేదు, బోర్ ఏం లేదు. No. ఓకే ఫైన్. సో ఇలా మనం వీ హ్యావ్ క్రియేటెడ్ దస్ డిటెక్ట్ టైప్ అండి. ఓకే, నెక్స్ట్ రీనేమ్ యొక్క యూజ్ ఏంట్రా అంటే టైటిల్ని మీరు రీనేమ్ చేయొచ్చు, ఒక కాలం టైటిల్ని మీరు రీనేమ్ చేయొచ్చు. రీనేమ్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ ఎనేబుల్ అవుద్దండి. సో మీరు రీనేమ్ చేసుకోవచ్చు, ఇది వన్ వే. ఇంకోటి ఏంట్రా అంటే డబుల్ క్లిక్ చేయండి దీన్ని, యూ కెన్ డబుల్ క్లిక్ దిస్ వన్, అది కూడా రీనేమ్ చేస్తుంది. సో మీన్స్ అది కూడా ఎనేబుల్ చేస్తుంది, యూ కెన్ రీనేమ్ ఇట్, ఇలా మీరు రీనేమ్ చేసుకోవచ్చు. సో స్టెప్ అనేది క్రియేట్ అవుతుందండి రీనేమ్కి. ఓకే, అండ్ ఇప్పుడు నువ్వు మల్టీ కాలం సెలెక్ట్ చేసావు అనుకో, మల్టీ కాలం రీనేమ్ చేసుకోవచ్చు అట్ ఎ టైమ్. డిజేబుల్ లో ఉంది. వీ కెనాట్ డూ ఇట్ ఎట్ ఎ టైమ్, వీ కెనాట్ డూ ఇట్. ఎందుకు అంటే రీనేమ్ అనేది పాసిబుల్ అవ్వదు ఎట్ ఎ టైమ్. 1 కాలం ఎట్ ఎ టైమ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, 1 కాలం ఎట్ ఎ టైమ్ మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ రీప్లేస్ వాల్యూస్ నేను ఇప్పుడు స్కిప్ చేస్తాను, ఈవెన్ ఎర్రర్స్ కూడా నేను స్కిప్ చేస్తాను. మీరు రీప్లేస్ వాల్యూస్కి ఒక టాస్క్ ఇచ్చాను కదా మీకు, అది మీరు చేసుకోనండి, రేపు నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ వన్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? రీనేమ్ అంటే ఓన్లీ కాలం హెడర్ ఒకటే మారుతుంది అంతే కదా. రీనేమ్ కాలం హెడర్ని రీనేమ్ చేసుకోవడానికి ఆ రీనేమ్ ఆప్షన్. రోజ్ కి మాత్రం రీప్లేస్ కావాలి. రోజ్ కి మనం రీనేమ్ కాదు కదా, అది రీప్లేస్ కదా. కరెక్ట్, యు ఆర్ కరెక్ట్, రీప్లేస్ చేసుకోవాలి, రీనేమ్స్ కాదు అది. సో ఎనీ క్వశ్చన్స్ గైస్, ఎనీ క్వశ్చన్స్ టిల్ నౌ?
సో టాపిక్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి రైట్, ఒకదాని తర్వాత ఒకటి. హలో, ఎస్, నో? హలో. సో మీరు చేయాల్సిన పని ఏంటి? యూ నీడ్ టు టేక్ ఏ బుక్ అండ్ రైట్ ఏ రోజు ఏ టాపిక్ చెప్పాను, క్లాస్ 1లో ఏంటి, క్లాస్ 2లో ఏంటి, క్లాస్ 3లో ఏంటి, క్లాస్ 4లో ఏంటి, ఇలా క్లాసెస్ అయిపోయే కొద్దీ టాపిక్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. యూ నీడ్ టు రైట్ ఇట్ డౌన్, ఎందుకంటే అది మీకు హెల్ప్ చేస్తుందండి ఫ్యూచర్లో. ఎప్పుడైనా మీరు ఒక టాపిక్ రివ్యూ చేయాలంటే ఆ నోట్బుక్ని రిఫర్ చేసుకుంటే సరిపోద్ది. ఏ క్లాస్లో ఉందో తెలుసుకొని ఆ క్లాస్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ప్లీజ్ డూ దట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా క్వశ్చన్స్ ఇస్తే మీరు రాసుకోండి అది కూడా. ఓకే, సో నేను ఇప్పటి వరకు ఒక క్వశ్చన్ ఇచ్చాను రైట్, డిఫరెన్స్ బిట్వీన్ డూప్లికేట్ అండ్ రెఫరెన్స్, కరెక్ట్? అండ్ చెప్పిన వాటిల్లో రిమూవ్ డూప్లికేట్స్ మీద కూడా క్వశ్చన్ అడగచ్చు. రిమూవ్ డూప్లికేట్ ఇది ఇంకా చెప్పలేదు కదా నేను, ఐ హావ్ నాట్ డిస్కస్ దిస్ వన్, కరెక్ట్? సో చెప్తానులేండి, ఇవి రేపు చెప్తాను. సో స్ప్లిట్ కాలమ్ బై డీలిమిటర్ ఒకటి ఇంపార్టెంట్ టాపిక్. డిఫరెన్స్ బిట్వీన్ డూప్లికేట్ అండ్ రెఫరెన్స్, ఈ రెండు ఇంపార్టెంట్ అండి. ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో ఆ రెండు అంతే, ఆ రెండే ఇంపార్టెంట్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఐ విల్ టేక్ ఇట్ అప్, అదర్వైజ్ ఐ విల్ వైండ్ అప్ ద సెషన్. నో క్వశ్చన్సా? ఓకే దెన్ లెట్స్ మీట్ టుమారో గైస్. ఎవరైతే మీరు అందరూ గ్రూప్లో జాయిన్ అయ్యారా? ఎవ్రీవన్? Yes. ఓకే, ఎవరెవరు జాయిన్ అయ్యారు? I joined. ఓకే, యువర్ నేమ్ ఇస్ సాయిరామ్ రైట్, యూ హ్యావ్ జాయిన్డ్. ఓకే, ఇంకా? I'm going to join. ఓకే, యు ఆర్ గోయింగ్ టు జాయిన్. ఓకే, ఇంకా? My ఐఎమ్ name సీయింగ్ 3 people. Pratap joined. ప్రతాప్, ఓకే, మీరు జాయిన్ అయ్యారు. జిపిఆర్ ఇస్ ప్రతాపా? Yeah. ఓకే, I have to join. ఓకే అండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లింక్ చేంజ్ అవ్వ ముందుగానే జాయిన్ అయిపోండి. ఓకే, అదర్వైజ్ వాట్ విల్ హ్యాపన్, మీరు మళ్ళీ అటెండ్ అవ్వలేరు. అండ్ ఇఫ్ యూ సీ ఒక్కరోజు బ్యాక్లాగ్ పడినా సరే దెర్ ఆర్ సో మెనీ టాపిక్స్ గోయింగ్ ఆన్ కదా, కరెక్ట్? సో అవి బ్యాక్లాగ్స్ పడిపోతాయి. ఓకే, సో డోంట్ టేక్ ఎనీ బ్రేక్స్. ఓకే, ఓకే గైస్, దెన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ ద సెషన్. లెట్స్ మీట్ టుమారో. More బై. doubts? గో ఆన్, డౌట్స్ ఉంటే అడగండి, అదే నేను అడిగింది. Can you please provide me any soft copies? సాఫ్ట్ కాపీ ఫర్ వాట్? Yeah, like materials. మెటీరియల్ we done అసలుకి already. పవర్ బిఐకి మంచి మెటీరియల్ అవైలబిలిటీలో ఉందండి ఆన్లైన్లో. మైక్రోసాఫ్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గివింగ్ ద మెటీరియల్. మీకు ఏ టాపిక్ అర్థం కాకపోయినా దెర్ ఇస్ అ మెటీరియల్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. సో అది ఏంట్రా అంటే చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ నాట్ క్రియేటింగ్ ఇట్. ఓకే, గాట్ ఇట్? Yeah. సో బట్ మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్, ఇట్ ఈస్ అవైలబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక టాపిక్ తీసుకుందామా? Means what we are learning for every day, we should know. For that reason we are asking. కరెక్ట్. సో ద పాయింట్ హియర్ ఇస్, ఏ టాపిక్స్ అయితే మీరు నేర్చుకుంటున్నారో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, మెటీరియల్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ఆన్లైన్. ఓకే, నేను రేపు చూపిస్తానులేండి మీకు మెటీరియల్. ఓకే, Okay, thank you, sir. ఓకే గైస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ ద సెషన్. బై, గుడ్ నైట్. Yeah, thank you, sir.